హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి మనం నర్సీపట్నంలో ఉన్నటువంటి బలిఘట్టం మార్కెట్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాం. కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల అయితే చేయలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా సరే వెళ్దాం. అలాగని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం. ఈ బలిఘట్టం మార్కెట్ అయితే ప్రతి బుధవారం జరుగుతుందండి. మనకి నర్సీపట్నం అవతల 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే బలిఘట్టం మార్కెట్ ఉంటుంది. ఆ పక్కనే వేములపూడి మార్కెట్ కూడా జరుగుతుంది. అది కూడా బుధవారమే. ఈ 2 మార్కెట్లు కూడా బుధవారం జరుగుతాయి, బలిఘట్టం వేములపూడి కూడా. మార్కెట్లో ఉన్న ఆవుల యొక్క గేదెల యొక్క రేట్లు అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇది తొలిసూరు పడ్డండి, చూడండి తీసుకొచ్చినట్టు ఉన్నారా. 80,000 చెప్తున్నారా. తొలిసూరు పడ్డనే 80,000గా చెప్తున్నారు రేట్ అయితే. ఫోటో తీయమన్నా. ఆవుకా తీసాను. అందరూ వచ్చేస్తారు, ఒకళ్ళ ఇద్దరు కాదు. తొలిసూరు పడ్డండి, కాస్ట్ అయితే 80,000గా చెప్తున్నారు. అన్న ఏండానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా తెలీదా? నేను నాటవండి అన్న. ఎంత చెప్తున్నా? జెర్సీ తొలిసూరు పడ్డాను. ఇది అడిగినా ఒకసారి రేట్ అయితే ఎంత ఉందో. అన్న రేట్ ఏమాత్రం చెప్తున్నారా? 90. 80 చెప్తున్నా. ఏండానికి ఎన్ని రోజులు టైం ఉంటుంది? 10 రోజులా? ఇంకా 10 రోజులు టైం ఉంది అలాగని చెప్తున్నారు. 90,000గా చెప్తున్నారు దీని కాస్ట్ అయితే. అన్న రేట్ ఏమాత్రం చెప్తున్నారా? 85,000. ఇదంతా 2 ఈత 3 ఈత? అన్నా 2 ఆవులు మీవేనా? అని చెప్తున్నా. ఇది 95. ఎన్నో ఈత? 95 చెప్తున్నారా? ఎన్నో ఈత? 2 ఈత. తొలిసూరులో ఏమాత్రం పాలు ఇది ఐడియా ఉంది? 10 లీటర్ల దాకా అయ్యిదా? మీ ఇప్పుడు 7-8 అవుతుందా? ఈనేసిందంట. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా? అలాగా మీ ఫోన్ నెంబర్ 9989513230. అన్న దగ్గర అయితే జాబ్ అయితే ఉంటుందండి. ఆయన చెప్పడం అయితే 95,000గా చెప్తున్నారు. ఇప్పుడు 2 ఈతలుగా కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఆవు అయితే ఈనేసింది. అదొక పెయ్యి కూడా దాని దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7-8 లీటర్ల దాకా ఇస్తుందంట. ఎవరైనా కావాలంటే ఆయన నెంబర్ అయితే మనం స్క్రీన్లో చెప్పాం కదా, ఆ నెంబర్కి డైల్ చేసి తీసుకోవచ్చు. బలిఘట్టం మార్కెట్ చాలా పెద్దదాలుగా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు దాకా రాకపోవడం వల్ల. కాకపోతే ఇక్కడ అంత పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు. మనం చూసిన తిమిరం, ఈ అలమండ అట్లా తిమిరం కన్నా చిన్నదే. తిమిరం మార్కెట్ అయితే గేదెలకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అంత ఎక్కువగా ఏం లేవు, జస్ట్ నార్మల్గా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఆవుల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. ఆవుల దగ్గర లొకేషన్లో గేదెలు అవతల కాస్త ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఇదేనా ఆవు? ఎంత చెప్తున్నా? మామూలు
అని ఏమాత్రం చెప్తున్నారు రేట్? ఏమాత్రం చెప్తున్నారు? మార్కెట్లో రేట్లు అడిగితే లాస్ట్ డాక్యుమెంట్లు అడిగినట్టు ఫీల్ అవుతుండ్రు జనాలు. చెప్పడానికి అయితే ఇబ్బంది పడుతుండ్రు. మరి ఇటు సైడ్ బలిఘట్టం సైడ్ మనకి ఏ మార్కెట్లో కూడా అంత అనిపించలేదు. అంటే అడిగితే చెప్పేవారు కానీ ఇక్కడ పెద్దగా చెప్పట్లేదు. అడుగుతుంటే మాకేం తెరు బాబు అలాగంటుండ్రు. చూద్దాం మరి కనుక్కుందాం ఎలాగోలా ట్రై చేసి. వీళ్ళు అమ్మడానికే తీసుకొచ్చారో లేదో తెలియట్లేదు నాకు. అన్నా రేట్ అని చెప్తున్నా ఎంత చెప్తున్నా? 1,20,000. గేదెనైతే 1,20,000గా చెప్తున్నారండి. తెలీదా మీకు? ఇక్కడ గేదెలు పట్టుకుంటే వాళ్ళు ఒకరు, గేదెలకు బేరం చెప్పే వాళ్ళు ఒకరు. మొత్తం బేరగాళ్ళే ఉన్నారు ఇక్కడ నాకు తెలిసినంత వరకును. రైతుల దగ్గర అయితే సొమ్ములు లేవు. బేరగాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుండ్రు. అయ్యా ఎంత చెప్తున్నా గేదెనే? ఎంత చెప్తుండ్రు? ఓడి అమ్మ ఎవరి దగ్గర కూడా గేదెకాల ఆయన ఎవరి దగ్గర కూడా లేవు. అందరూ బేరగాళ్ళే. పెద్ద గేదెని ఈ పెద్ద గేదెని 95,000 96,000. ముందు ఈతలు ఏమాత్రం పోలయ్యేది? మీరు కొన్నారా? మీరు రెగ్యులర్గా గేదెలు సప్లై మీ ఫోన్ నెంబర్? దీని ధర అయితే 96,000గా చెప్తున్నారండి. ఇప్పుడైతే రెండో ఈత అని చెప్పారు. నాకు తెలిసి రెండో ఈత అయితే ఉండదు, మూడో ఈత అయితే ఖచ్చితంగా ఉంటుంది. గేదె ఏమాత్రం చెప్తున్నా? మీది కాదా? గేదెలు 2 జత మీద ఇది తొలుసూరా అవుతుంది? 3 ఈత. రెగ్యులర్ గేదెలు సప్లై చేస్తారా? మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9502192837. ఈ అన్న దగ్గర అయితే రెగ్యులర్గా గేదెలు అయితే ఉంటాయటండి. ఎవరైనా బలిఘట్టం వచ్చినట్టయితే ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అయితే 150,000 మీదగా చెప్తున్నారు. ఈ యువతల కాస్త తొలుసూరు, ఇదైతే 3 ఈతగా చెప్తున్నారు. అన్నా ఏమాత్రం చెప్తున్నా? తెలీదా మీకు? అన్నా గేదె మీదేనా? కొన్నారా? అమ్మడానికి తెచ్చారా? అమ్మడానికి తెచ్చారా? ఎంత చెప్తున్నారా? 80,000. రెగ్యులర్గా గేదెలు ఉంటాయన్నా? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9866283407. ఈ అన్న దగ్గర అయితే రెగ్యులర్గా గేదెలు అయితే ఉంటాయంటండి. ఎవరైనా బలిఘట్టం వస్తే ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. దీని కాస్ట్ అయితే 80,000గా చెప్తున్నారు. బేరం అవుతుంది. ఇది తీయమని చెప్పారు అవతల కాసి. అన్నా ఎంత చెప్తున్నారు గేదెని? గేదె ఎంత చెప్తున్నారు రేటు? మీది కాదేంటి? అమ్మ గేదెలు పట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా మాది కాదు అంట. మరి గేదె ఎంత చెప్తున్నారా? మీ డాడీ చెప్తారా? కనీసం ఎవరో కూడా పెద్దగా రేట్లు చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మార్కెట్లో కొండాల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఎంత చెప్తున్నారయ్యా ఏది ఈ రెండింటిని? 85 చెప్తాను. 85. 85. మీ దగ్గర
అండి. సార్ కదా 2 పట్టలు 85,000 చెప్తున్నారు. ఒక 50,000 వరకు అయితే తీసుకుంటే బాగుంటుంది 2 కలిపి. ఏం చెప్తున్నావు రేటు? 75,000 చెప్తున్నావా? మన 75,000 చెప్తున్నాడండి దీని కాస్ట్ అయితే.